హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని త్రివేణి టాకీస్ వద్ద ఉన్నాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిందండి. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. హరిహర వీరమల్లు సినిమా చూస్తున్నారు కదా, ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. బాగుందా? నచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత స్ట్రైట్ ఫిలిం తీసాడు, రీమేక్లు కాకుండా. అలాగే సినిమా వచ్చి కూడా చాలా రోజులు అయింది. ఎలా అనిపించింది? బాగుంది బ్రో. బాగుందా? పవన్ కళ్యాణ్ సూపర్ హైలైట్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ హైలైట్ ఉంది, గ్రాఫిక్స్ అన్ని హైలైట్ ఉంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి. సో ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి బాబీ డియోల్ గారు కానీ, హీరోయిన్ నిధి అగర్వాల్ కానీ, సునీల్ గారు ఉన్నారంటున్నారు. అందరు యాక్టింగ్ బాగుందా? టోటల్ గా లాస్ట్ క్లైమాక్స్ లో ఆయన కంపోజ్ చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది? హైలైట్ బ్రో. అవన్నీ చెప్పేదానిలో లేదు. సో ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2 కోసం ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు? పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయాల్సిందే బ్రో. ట్విస్ట్ ఎట్లా ఉందో ఎవరికి అర్థం కాదు. సీక్వెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? హైలైట్ ఉంది. ఆస్కార్ అవార్డు విన్నర్ కదా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఫస్ట్ మూవీ ఇది. ఏ విధంగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినాలని బాగా బయటికి పడుతుంది బాగా. ఒక్క మాటలో చెప్పాలంటే హరిహర వీరమల్లు చూడాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? చూడాల్సిన ఫిలిం. సో ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుందా? చాలా సార్లు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఫిలిం ఇది. ఆయన యాక్టింగ్ కానీ ఎక్స్పెరిమెంట్ అనమాట. అదే ఎక్స్పెరిమెంట్. ఇంతవరకు ఈ జోనర్ లో మనం పవన్ కళ్యాణ్ గారిని చూసింటాము. అవును, పీరియడిక్. సో ఎలా అనిపించింది స్టోరీ పరంగా కానీ? క్రిష్ గారి స్టోరీ, స్టోరీ మళ్ళీ ఇంకొక డైరెక్టర్ డ్రాప్ అయ్యారు కాబట్టి, కానీ తను కూడా తీసాడు. అయితే బానే ఉంది. బాగుంది. బట్ ఏమంటే కొద్దిగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకొద్దిగా రియలిస్టిక్ గా చూపించుంటే బాగుంది. ఇంకా కొంచెం స్టోరీ పరంగా అయితే బాగుంది కదా. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, ఆ యాక్టింగ్ 100% యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ యాక్టింగ్ ఏ విధంగా ఉంది? నిధి అగర్వాల్ కానీ, బాబీ డియోల్ గారు కానీ, మిగతా యాక్టర్స్ అందరిది కరెక్ట్ మొగలం బాగా సూట్ అయ్యారు. ఈవెన్ దో ఔరంగజేబ్ పాత్ర ఆయన కొద్దిగా బాగా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్. అలాగే మిగతా అందరి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ఓవరాల్ 100% కామెడీ పరంగా కానీ, అన్నిటి యాక్షన్ పరంగా. ఆ కామెడీకి సునీల్ కానీ, వీళ్ళు రఘు గారు కానీ, వీళ్ళు చాలా బాగా చేశారు. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు హరిహర వీరమల్లు చూడాలనుకునే వాళ్ళకి? చూడాలనుకుంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూస్తే బెటర్. ఎక్స్పెక్టేషన్ చేసి వస్తే కొద్దిగా దొరబడతారు. ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే ఓవరాల్ గా సినిమా. అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ తెలుసు అని మనకు అందరు తెలిసిందే. సో చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ లో ఉన్నటువంటి 20 minutes 18 minutes సీన్ ఉంది కదా, ఆ పోర్షన్ అంతా కూడా కంపోజ్ చేశారంటున్నారు. మీరు చూసినప్పుడు ఏ విధంగా అనిపించింది ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా? ఓవరాల్ గా ఆ లాస్ట్ సినిమాటిక్ వచ్చేసరికి కొద్దిగా క్లమ్జీగా అనిపించలేదు, కానీ డీటెయిల్ గా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ గా పార్ట్ 1 నచ్చింది. ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్. సో తొందరగా వస్తే చూడాలని వెయిటింగ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది బ్రో హరిహర వీరమల్లు? బాగుందా? సూపర్. ఎలా ఉంది బ్రో సినిమా? ఎలా ఉంది బ్రో సినిమా? హైలైట్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? పవర్ఫుల్ నచ్చిందా? ఎలా ఉంది బ్రో? ఎట్లా ఉంది బ్రో సినిమా? బాగుందా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? పవర్ఫుల్ అన్న. ఎట్లుందన్న హరిహర వీరమల్లు? పార్ట్ 1 చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్న? సూపర్ గా ఉంది, చాలా బాగుంది. సో స్టోరీ అంతా ఏ విధంగా ఉంది? అంటే పీరియాడిక్ ఫీలింగ్ కదా, చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ ఫైట్స్ అయితే యాక్షన్ చాలా బాగుందండి. క్లైమాక్స్ ఏ విధంగా ఉంది? ఆయన కొరియోగ్రఫీ చేశారు కదా, చాలా బాగుంది. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఏ విధంగా? మ్యూజిక్ గానీ, పవన్ కళ్యాణ్ ఫైట్స్ గానీ చాలా సూపర్ గా ఉన్నాయి. బాబీ డియోల్ గారి యాక్టింగ్, నిధి చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్ సినిమా. సూపర్. ఎలా ఉంది? మన చరిత్రని బాగా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. నచ్చింది సార్? బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంకా రావాలని ఎదురు చూస్తున్నాం. పెద్దవాళ్ళు థియేటర్లకు రావడం మానేశారు. సో ఇప్పుడు ఇంకా మన తెలుగు వాళ్ళు రావాలి బాగా. కొంచెం ఓకే, సంప్రదాయం బాగుంది. ఎలా ఉంది బ్రో? సూపర్. ఎలా ఉంది బ్రో? బాగుందా బ్రో? ఎలా ఉంది సినిమా? బాగుందా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. నచ్చింది కదా? నచ్చింది.
ఏం నచ్చింది బ్రో? ఫైట్ సీన్స్, ఫైట్ సీన్స్, క్లైమాక్స్, బీజిఎం, కిరణ్ గారి బీజిఎం బాగుంది కదా. యాక్టింగ్, చింపేసి బాబీ డియోల్ యాక్టింగ్ ఎట్లుంది? నచ్చింది కదా. ఎట్లుంది సినిమా? బాగుందా? సినిమా ఎట్లుంది? చూసినావు కదా, బాగుందా బాగాలేదా? నచ్చిందా? బాగుంది. మీకు ఎట్లా ఉందన్న? బాగుందా? ఎలా ఉందన్న సినిమా? బాగుందా సార్? ఎట్లా ఉంది సార్ సినిమా హరిహర వీరమల్లు? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది? భారీ ఉంది. ఏం నచ్చింది? స్టోరీ పరంగా నచ్చిందా? సినిమా గురించి చెప్తావా? బాగుందా సినిమా? చెప్పు. బాగుందా? హీరో యాక్టింగ్ ఎట్లుంది? సూపర్. ఎలా ఉంది మేడం సినిమా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. నచ్చిందా? పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్ గా చూసారు కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.